శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. శ్రీ సాయినాథ చరిత్ర రచన శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు. 5వ అధ్యాయం. బాబా అవతారమూర్తి. ధర్మము వెనుకబడి అధర్మము పెచ్చుపెరిగి భక్తిభావము పెడత్రోవబట్టి మత్సరము రేకెత్తినప్పుడు భగవంతుడు తనంతట తాను అవసరమగు అవతారమును దాల్చగలడు. అట్టి అవతారియే సమర్థ సద్గురుడగు శ్రీ సాయినాథుడు. ఎప్పుడు ఎట్టి రూపం అవసరమో, ఏ విధమున తన లీలలు ప్రదర్శింపవలెనో ఆ పరమాత్మునికే ఎరుక. ఆ కారణము చేతనే లీలామానుష విగ్రహుడై తన లీలలు చూపుట అవి మనకు చిత్రముగా నుండును. విశ్వసించుటకు కూడా వీలు లేనంత చిత్రములు కాకయున్నచో పసితనమున శ్రీకృష్ణ పరమాత్మ మన్ను తిననన్న నెపముతో యశోద దండింపబోనేలా? ఆ బుడతడు తన నోరు తెరచి 14 భువనములు ఆ చిరునోట చూపనేలా? తాను భగవత్స్వరూపమని నిరూపించుటకే, భక్తిభావము వృద్ధి పొందుటకే కదా. షోడశ కళాప్రపూర్ణమగు అవతారములయందు శ్రీరామ శ్రీకృష్ణ అవతారములు ముఖ్యములు. శ్రీరాముని భగవంతుడని భక్తులు గ్రహించి సేవించిరే గాని తాను భగవంతుడనని శ్రీరామచంద్రమూర్తి తన అవతార కాలమున శంఖ చక్రములతో దర్శనమిచ్చినది వినము. కాని శ్రీకృష్ణ పరమాత్మ అట్లు కాదు. పుట్టుటయే చతుర్భుజములతో శంఖ చక్ర గదాలాంఛనములతో పిదప పసిపాపడై తన నోట చతుర్దశ భువనములను చూపెను. ఎన్నో మార్లు తానే భగవంతుడనని చెప్పుటయేగాక విశ్వరూప సందర్శనమిచ్చెను. ఇందుకు కారణములు మనం ఊహింప పనిలేదు. అది ఆ అవతారధారికే ఎరుక. కాని ఒక్క విషయం మాత్రం విస్పష్టము. కలియుగము గడవక ముందు కృష్ణావతారము అన్ని విధముల తానే భగవంతుడనని శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరించి బోధించినను, విశ్వరూప సందర్శనమిచ్చినను రానున్న కలిజాడల నీడలు నాటికే తలలెత్తినవి. అహంకార స్వరూపులు, అహంభావ సమన్వితులకు దుర్యోధనాదులకు అట్టి శ్రీకృష్ణ పరమాత్మ మాయావిగా, మాంత్రికుడిగా, గారడీవాడుగా కనపడినే గాని పరమాత్మ స్వరూపమును నమ్మకం వారికి కుదరలేదు. అనుమానమే వెంటాడెను. స్వయం శక్తిచే సర్వము నిర్వహించదమను మాత్సర్యమే వారల వంచినది. ఆనాడే అట్లుయుండ పరిపూర్ణముగా కలియుగాధిపతి విలాసముగా స్వేచ్ఛగా విహరించు ఈనాడు మనలో అవిశ్వాసము, అహంకారము ఆవరించియుండుటలో విపరీతమేమున్నది? శ్రీకృష్ణావతారముననే భగవానుడు తాను దాల్చిన వెనుకటి రామావతార రూపమున భక్తులకు దర్శనమిచ్చినట్లు అగుపడుచున్నది. పరమభక్త శిఖామణియగు శ్రీ ఆంజనేయుని కోర్కె మన్నింప శ్రీరామచంద్రమూర్తి అయి సీతామహాలక్ష్మితో కొలువుదీర్చి దర్శనమిచ్చినట్లును, శ్రీకృష్ణ కర్ణామృతమున యశోదాదేవి జోలపాడు సమయమున రామావతార దర్శనం ప్రసాదించినట్లును తెలియగలము. ఇక ఏ అవతారమందును ఇట్టి గాథల వినము. సాధురూపమున ఉన్నను శ్రీ సాయి సర్వం సహా చక్రవర్తి, సంపూర్ణమగు భగవదవతారము. నాడు ఖోజాకరుణకు దత్త జయంతి రోజున త్రిమూర్త్యాత్మకమగు దత్తమూర్తిగా దర్శనమిచ్చినట్లు చూచితిమి. అంతేగాదు, బాబా తాను రామ, కృష్ణ, శివ, మారుత్యాది రూపములతో నానాకు దర్శనమిచ్చెను. నానా సర్కారు ఉద్యోగి, తహసీల్దారు పదవియందు ఉండెను. ప్రత్యేకించి బాబా నానాను చూడవలెనని నానాకు అప్పాకులకర్ణి ద్వారా కబురంపెను. కాని నానా రాలేదు. పదే పదే కబురు తెచ్చినందులకు కులకర్ణిపై కోపపడెను. ఏమైననేమి, సాయి భక్తుల రక్షించుటయే పనిగా అవతరించిన కారణమున నానా సాయి దర్శనమునకు రాక తప్పినది కాదు. నాడు నానా వేసిన ప్రశ్నలు పడ్డ అవస్థ కొంత గమనింతము. నానా ఉన్నతోద్యోగి, ఈ సాయి చూచుటకో పిచ్చి గోసాయి, ఏవో చమత్కారముల చేసిన గారడీడు. తానో ఉన్నత వంశజుడు. శ్రీ సాయి ముస్లిం ఫకీరు, తానో విద్యావంతుడు. సాయి సామాన్య గోసాయి. ఈ సాయి వద్దకు తానేల పోవలెను? మాయాశక్తులు గల ఈ గారడీ సాయి తన్నేమైనా చేయునేమో. తన గౌరవమునకు ఎంత లోటు? చూచిన వారేమనుకుందురో, నవ్వుదురేమో. ఆ గోసాయి వద్దకు చేతులు కట్టుకుని పోవుటయా? తనకేమి పని? రానని ఖండితంగా చెప్పెను.
మనమందరము సామాన్యముగా పడు అవస్థయందే నానా కూడా పడెను. కాని పూర్వజన్మ సుకృతము భగవదనుగ్రహము పూర్ణముగా ఉండుటచే శ్రీ సాయి దర్శనం అతనికబ్బినది. నానా సాయిని చూడగానే, స్వామి నన్నేల పిలిపించితిరి అన్నదే మొదటి ప్రశ్న. ప్రశాంతముగా సాయి నానాకు ఉచితాసనమున కూర్చుండ నియమించి చిరునగవుతో, నానా ఏల ఈ తత్తరపాటు? ప్రపంచమున ఎందరు లేరు? ప్రత్యేకించి నీకై కబురంపితినే, ఇతరుల పిలిపించితినా? కారణము లేకయే కబురంపితినా? ఆయాస పడకము నానా, నీ వెరుగకపోవచ్చును. గత 3 జన్మల నుండి మనకిరువురుకునూ సంబంధమున్నది. అర్థమగుటలేదా? నిన్ను చూడక నేనెట్లుండగలను? నేను కోరిన రాక నీవెట్లు తప్పించుకొనగలవు? ఇంకనూ సందేహమా? చూడుము అని బాబా భక్తరక్షణ పరతంత్రమగు తన హస్తములతో నానా నేత్రములను తాకెను. అప్పుడనుభవించిన ఆ పరమానందము నానాకే ఎరుక. గత 3 జన్మల గాథ కళ్లకు కట్టినట్లుండెను. నానాకు ఏమీయూ తోచలేదు. ఇది నిజమా, మాయయా, గారడీయా అను సంధియం ఆతని బాధించుచుండెను. సర్వాంతర్యామియగు శ్రీ సాయికి తెలియనిదేమున్నది? వెంటనే శ్రీ సాయి, నానా ఇంకనూ సంశయము తీరనేలేదా? నేనెవ్వరు? ఇటు చూడుము అని తన వామహస్తమునెత్తెను. జన్మ జన్మాంతరములు తపమాచరించెనునూ లభ్యము కాని దివ్యమూర్తుల దర్శనము ఏకకాలమున లభించినది. నానా ఎంతటి ధన్యుడు! బాబా ఎంత దయామయుడు! నానాపై చూపిన కరుణయందు సహస్రాంశమైనను మనకు బాబా ప్రసాదించునుగాక అని ప్రార్థింతము. అప్పుడు నానా చూచినదేమి? దివ్య తేజోమూర్తియగు శ్రీ సాయి, శ్రీరామ, శ్రీ శివ, శ్రీ మారుతి రూపములతో ప్రసన్నుడై దర్శనమిచ్చెను. నానా తన కన్నులను తానే నమ్మలేకుండెను. అపారమగు ఆనందము, తన్మయత. తానెక్కడ ఉన్నది తనకు తెలియుటలేదు. కన్నుల వెంట సంతత ధారగా నీరు కారుచుండెను. వడలంతయూ పులకరించినది. తన్మయత్వముతో బాబా బాబా అని గానము చేసెను. సాయి పాదములపై వ్రాలెను. శ్రీ సాయి సాదరముగా నానాను కౌగలించుకొనెను. సుఖాసీనుని చేసెను. ఆహా, భక్తుని ఎడ భగవంతునికి ఎంతటి ప్రేమ! పులకితగాత్రుడైన నానా అమరసుఖమనుభవించుచుండెను. నానాకు అహంభావమంతరించినది. అధికార గర్వము అడుగంటినది. విద్యావంతుడను విజ్ఞానవంతుడను అను అజ్ఞానము తొలగిపోయినది. భగవంతుని సన్నిధిని భక్తుడై జ్ఞానోదయమైనది. నాటి నుండి నానా శ్రీ సాయికి మేటి భక్తుడు. శ్రీ సాయి నానాకు దైవము. శ్రీ సాయి సమక్షమున నానా మహదానందమునందు సమయమున ముస్లిం దంపతులు శ్రీ సాయిని దర్శింపవచ్చిరి. ఆ ముస్లిము యువతి యవ్వనవతి. బంగారు వన్నె శరీరము, చీనాంబరముల ధరించి తొణికిసలాడు అందమును మరగుపరచు మేలి ముసుగుతో శ్రీ సాయి పాదములకు నమస్కరించెను. ఇంతలో గాలికి మేలి ముసుగు చారెను. మెరుపు వలె మేనికాంతి మెరిసినది. నానాకు వెంటనే మతి చెలించినది. దైవస్వరూపుడగు శ్రీ సాయి సన్నిధిన కూడా, శ్రీ సాయికి అంత కూర్చు భక్తునికి కూడా అందమగు ఆ స్త్రీ ముఖ సందర్శన మాత్రమున చాపల్యమేర్పడినది. దృష్టి నిగిడ్చి నానా అట్లే చూచుచుండెను. శ్రీ సాయి వెంటనే గ్రహించి నానాను వీపుపై తట్టెను. నానాకు తన తప్పు తెలిసినది. సిగ్గుపడెను. ఇంతలో ముస్లిం దంపతులు మసీదు వదిలి వెళ్ళిరి. నానా పసివాణి వలె కంటనీరు కార్చుచూ శ్రీ సాయి పాదములపై పడెను. తండ్రి, నీ సన్నిధిన కూడా ఇట్టి అజ్ఞానమా, ఇట్టి చాపల్యమా? కరుణింపుము అని బ్రతిమాలెను. బిడ్డ, భయం లేదు. భగవంతుడిచ్చిన కన్నులు వాటి విధి అవి నిర్వర్తించవలసినదే. చూచుట తప్పు కాదు. కాని బుద్ధి పెడత్రోవ పట్టరాదు. అందమగు గులాబీ పుష్పమును అందరమూ చూచుచున్నాము, ఆనందించుచున్నాము. అట్టి ఆనందమునిచ్చు ఆ గులాబీ పువ్వు తొడిమిన ముండ్లున్నవి. అందమని మనమనుభవింపజూచు ప్రతి వస్తువునకు ఇంతే. మనం ఆనందింపవలసినది భగవంతుని సృష్టి అందలి అందమును చూసి. అంతయు ఆ భగవంతుని రూపమని మనసు కుదిరిన నాడు మరి ఒక దురాలోచన మనసున దూరదు. మతి చెలించుటకు అప్పుడు అవకాశముండునా? స్వేచ్ఛగా మరలా ఆ యువతిని చూడుము. నీకెట్టి బుద్ధి చాపల్యమైన కలుగునేమో చూతము అని ఆ యవ్వన దంపతులను తిరిగి పిలిపించి తన సమక్షమున కూర్చుండ నియమించెను. శ్రీ సాయి తన చేతితో నానా కన్నుల తాకెను. అంతే. నానా ఆ యవనవతిని చూడనే లేదు. ఆ యువతికి బదులు శ్రీ సాయియే అచట ఆసీనుడై ఉండెను. ఏ వైపు చూసినను సాయి.
అంతయూ సాయిమయము. ఉన్మత్తుని వలె నానా ఎలుగెత్తి అక్కడ సాయి ఇక్కడ సాయి ఎక్కడ చూసినా సాయి, సాయిమయమీ జగము, జయ సాయిమయమీ జగము అని నృత్యము చేయ మొదలెడెను. నిస్సంశయముగా శ్రీ సాయి అవతారధారియే. భగవంతుడగు శ్రీ సాయికి ప్రణమిల్లుదము. ఓం నమో శ్రీ సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.